అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం పెమ్మరాజు విజయరామచంద్ర గారు రచించిన త్యాగ జగతి పూజ్యంతే అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వెలగని వీధి దీపాల నడుమ నల్లటి పాయలా పాకుతున్న చిక్కటి చీకటిని చీల్చుకుంటూ బైక్ మీద ఇంటికొచ్చాను. హాల్లోంచి వినిపించే ఈటీవీ వార్తలతో సమయం 9 అయినట్లుగా అర్థమైంది. టీవీ ఆగకుండా మోగుతోంది. రిమోట్ టీపాయి మీద ఉంది. త్యాగ అక్కడ లేదు. వంటింట్లోంచి గరిటెల చప్పుడు గట్టిగా వినిపిస్తోంది. షూస్ విప్పి లోపలికి వెళ్లి చూశాను. ఓ పెద్దావిడ మూకుడ్లో గబగబా గరిటి తిప్పేస్తోంది. పరిచయం లేని ముఖాన్ని చూసి అవాక్కయ్యాను. వెనకడుగేశాను. ఆవిడ నా వైపు తిరిగింది. మీరు? ఆశ్చర్యంలో ప్రశ్నని కలిపడిగాను. నా పేరు కాంతమ్మ. వారం క్రితమే పక్కవాటాలోకి అద్దెకొచ్చాము. వారానికే వంటింటి దాకా అంటే అన్నట్లుగా పెట్టిన నా మొహం చూసి అర్థమైందనుకుంటాను. పైవాట లక్ష్మి కోడలికి నొప్పులొస్తున్నాయని త్యాగ వెళ్ళింది. గ్యాస్ ఆఫ్ చేస్తూ చెప్పింది. మంత్రసాని పనికా? విసుగ్గా అడిగాను. నీకోసం వంట చేసి పెట్టమంటేను ఇదిగో ఇప్పుడే 2 నిమిషాల్లో టేబుల్ మీద సర్దేస్తాను. కుక్కర్ మూత తీసి గబగబా గిన్నెలో టేబుల్ మీద సర్దేసింది. అసలు త్యాగ ఆలోచనేమిటో అర్థం కాలేదు. వారం క్రితం పరిచయమైన వాళ్ళకి వంటిల్లు అప్పగించిందంటే మరో వారానికి బీరువా తాళాలిస్తుందా? కడుపున బిడ్డ పుడితే ఇవన్నీ తగ్గుతాయనుకుంటే మరో 2 సంవత్సరాల పాటు పిల్లల్ని కనడం వాయిదా వేసింది. పెళ్లికి ముందు అమ్మాయి మేలిమి బంగారం అన్నారు. మంచి పిల్లాని కితాబిచ్చారు. బంగారం అంటే ఇదా? మంచితనం అంటే ఇలా ఉంటుందా? తనకు మాలిన ధర్మంలో తరించడమే మంచా? 3 ఏళ్ల కాపురం రీలు వెనక్కి తిప్పితే జనం సేవ అంటూ తిరగటం తప్ప మరేం కనిపించటం లేదు. మధురమైన రాత్రిని గుర్తు తెచ్చుకుందామంటే అర్ధరాత్రి వచ్చే ఫోన్లకు పరిగెత్తిన పీడకలలే మనసులోకి వస్తున్నాయి. మావయ్య గారు, మీ వంశానికి మదర్ తెరిసా మూలాలున్నాయా? త్యాగ వాళ్ళ నాన్నగారిని కలిసినప్పుడు అడిగాను. మొదట ఆయనకు అర్థం కాలేదు. కాస్త వివరించగానే గట్టిగా నవ్వి, చూడయ్యా, మా అమ్మాయి ఫోన్లో రీల్స్ చూస్తూ నిన్ను పట్టించుకోలేదనుకో, చెత్త రీల్స్ చూడటం తగ్గించమ్మా అని చెప్పచ్చు. నీ అవసరాలని తీరుస్తోందని, కావలసినవన్నీ సమకూరుస్తుందని చెప్పావు. దాంతోపాటు ఇరుగు పొరుగుకి సేవ చేస్తుందని, మంచిదనే పేరు సంపాదించిందని కూడా నువ్వే చెప్తున్నావు. మరి భగవద్గీత పట్టుకు తిరిగే పిల్లకి బాంబులు విసరమని చెప్పనా? చూడు బాబు, పెళ్లాన్ని కావాల్సినట్లుగా మలుచుకోవటం గొప్ప కలయ్యా. నేర్చుకునేందుకు ప్రయత్నించు అంటూ సుత్తిముక్తావలి కొట్టి బుర్ర తిన్నాడు. పోనీ నాన్నతో గోడు చెబుదామంటే అదే అదునుగా తీసుకుని నన్ను అమ్మని కలిపి మరీ తిట్లరేవు పెట్టేస్తాడు. వంటింట్లోంచి వచ్చిన పాత్రల చప్పుడికి ఆలోచనలు వదిలి వాస్తవంలోకి వచ్చాను. నాయనా, గిన్నెలు రేపిస్తానని త్యాగమ్మకి చెప్పు. కూరగిన్నె సాంబార్ గ్లాసు తీసుకుని చకచకా వెళ్ళిపోయింది. ఇది ఇల్లా ధర్మసత్రమా? చికాకుగా అనిపించింది. బట్టలు మార్చుకొని కాళ్ళు చేతులు కడుక్కొని అన్నం తినడం అయిందనిపించుకొని టీవీ చూస్తూ సోఫాలోనే ముడుచుకొని నిద్రపోయాను. తెల్లవారింది. త్యాగ వచ్చిన జాడలేదు. వీధి గుమ్మం తలుపు తీశాను. అప్పుడే ఆటో దిగి గబగబా లోపలికొచ్చింది. వస్తూనే వంటింట్లోకి వెళ్లి పొగలు కక్కుతున్న వేడివేడి కాఫీ కప్పులతో వచ్చి సోఫాలో కూర్చున్న నాకు కప్పిచ్చి తను మరో కప్పు తీసుకుని ఎదురుగా కూర్చుంది. వికసించిన మల్లెమొగ్గలా ఉండే త్యాగ నిద్ర లేక వాడిపోయిన జాజి పువ్వులా ఉంది. చింతనిప్పుల్లాంటి కళ్లలో అలసటిని దాచే ప్రయత్నం చేస్తుంది. పాపం, లక్ష్మిగారి కూతురికి కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందండి. ఆపరేషన్ చేసి బేబీని తీశారు. బేబీ మాత్రం చాలా హెల్దీగా ఉందిలేండి. నొప్పులు పడి పడి అమ్మాయి బాగా నీరసపడింది. 10 మంది పిల్లల్ని కన్నా పెద్ద ఆరిందలా చెప్పింది. నువ్వెంతమందిని కన్నావేంటి? అంత అలసటలోనూ కూడా సిగ్గుపడ్డ త్యాగని చూస్తే కోపం, విసుగు, చికాకు అన్నీ పటాపంచలైపోయాయి. లక్ష్మిగారికి అక్కా చెల్లెళ్ళు, తోటికోడళ్ళు అందరూ ఇక్కడే చుట్టుపక్కలే ఉంటారు. వాళ్ల మధ్య పంతాలు పట్టింపులును. పిల్ల ప్రసవమంటే ఒక్కరూ రాలేదు. అన్యాయం కదండి? నువ్వు నా పెద్ద కూతురువమ్మ అంటూ పట్టుకుని ఏడ్చేశారు. పాపం, జాలేసిందండి. ఆ మాట చెబుతుంటే త్యాగ కళ్ళు చెమర్చటం గమనించాను. అన్నట్లు మర్చిపోయాను. నిన్న రాత్రి కాంతమ్మగారి వంట బావుందా? వంట చేసే టైం లేక పరిగెత్తాను. ఏం కూర కావాలో చెప్పండి. కూరల పాపమ్మ వచ్చే టైం అయింది. మీకిష్టమైన కూర చేస్తాను.
ఆమె తీసుకునే శ్రద్ధకు మనసులోనే ఆనందపడ్డాను. అమ్మగారు, కూరల పాపాయమ్మ పిలుపు మా మధ్య సంభాషణను తుంచేసింది. కూరల బుట్ట దించుతుంటే గంపతో పాటే నెత్తిమీద చుట్టాలా పెట్టుకున్న పాత గుడ్డ కింద పడింది. దాన్ని దులిపి పక్కన పెట్టుకుంది. వస్తున్నా అంటూ ఒక్క ఉదుటన వచ్చింది త్యాగ. కాయగూరలన్నీ ఈరోజేనమ్మా, తీసుకోండి. బీరకాయలు నవనవలాడుతున్నాయి, బెండకాయలు బాగున్నాయి చెబుతూ పై ముచ్చుక విరిచింది. మునక్కాడులు లేతగున్నాయమ్మా అంటూ మెలితిప్పి చూపించింది. అన్ని కూరలు తలో అరకిలో చొప్పునివ్వు. ఇద్దరికి అరకిలో ఎందుకు త్యాగా, పావు చాలే. ఆఫీస్కి రెడీ అవుతూ చెప్పాను. పక్కింటి కాంతమ్మగారు ఒక్కావిడే ఉంటారు, కొంచెం కూరిద్దామని. అన్నట్లు పాపమ్మా, మర్చిపోయాను. నిన్న ఫ్రిడ్జ్లో ఆకుకూరలు పెట్టుకున్నావు గదా, వాటిని అమ్ముకోవా అంటూ ఆమె ఇచ్చిన కూరలు తీసుకుని ఫ్రిడ్జ్లో ఉన్న ఆకుకూరలు డబ్బులు ఇచ్చి పంపించింది. ఫ్రిడ్జ్ కొన్నది నేను, దానికయ్యే కరెంటు బిల్లు కట్టేది నేనే. అందులో ఉండేవి మాత్రం ఊళ్ళో వాళ్ళ ఆకుకూరలు, అవి అమ్ముకోవడం కోసమే అంటూ విసుక్కున్నాను. ఆ మాత్రం సహాయం చెయ్యొచ్చులండి, లక్షల్లో నష్టపోరుగా. ఈ వయసులో కుటుంబం కోసం ఎంత కష్టపడుతుందో చూడండి. ఒక పక్క 3 ఆడపిల్లలు, మరో పక్క తాగుబోతు మొగుడు. వెళుతున్న పాపమ్మ వైపు జాలిగా చూస్తూ నిట్టూర్చింది. త్యాగా, అల్మరాలో డబ్బులు పెట్టాను. మార్గదర్శి ఏజెంట్ మహేష్ వస్తాడు. చిట్టు డబ్బులు ఇచ్చేయి. చిట్టు డబ్బులు మనకిచ్చేటప్పుడు ఎంత ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇస్తారో, నెల నెల డబ్బులు కట్టించుకునేటప్పుడు కూడా అంతే ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఆఫీస్కి బయలుదేరాను. 4 రోజులు గడిచాయి. ఆఫీస్లో బిజీగా పని చేసుకుంటున్నాను. మొబైల్ మోగింది. మహేష్ నుంచి ఫోను. సార్, చిట్టి డబ్బులకి ఇంటికి వెళ్ళమన్నారు. 3 సార్లు వెళ్ళాను. ఎప్పుడు ఇంటికి తాళమే. మా మిస్సెస్ ఫోన్కి కాల్ చేయండి, నెంబర్ ఇచ్చానుగా. ఆ నెంబర్కి కాల్ చేశాను సార్. ఇంటికి తాళంలాగే ఫోన్ కూడా లాక్. ఎవరూ లిఫ్ట్ చేయలేదు. మీరు ఆఫీస్కి రమ్మంటే వస్తాను, లేదా సాయంత్రం ఇంటికొస్తాను. సరే, ఇంటికి రా అని చెప్పి ఫోన్ కట్ చేశాను. అడిగించుకోవటం అవమానంగా అనిపించింది. త్యాగ మీద కోపం వచ్చింది. ఒళ్ళు మండింది. ఆఫీస్ నుంచి ఆవేశంగా వచ్చాను. గుమ్మంలో పాత బట్టలు పోగులా వేసుకుని కూర్చుంది. ముఖానికి చేతుల మీద మసి. బొగ్గుగనిలో పనిచేసిన కార్మికురాల్లా ఉంది. ఆ వేషం చూస్తే కోపం మరింత పెరిగింది. నీకు చాలా వివరంగా చెప్పాను, అయినా లెక్కలేదు. మాటంటే విలువలేదు, నేనంటే పట్టింపులేదు. అది కాదండి, పక్కపేటలో. ముఖానికి బొగ్గేమిటి? చూస్తేనే చికాగ్గా ఉంది, అసహ్యంగా కనిపిస్తుంది. నా అరుపులకి పక్కవాటాల్లో కాపురముండే జనం బయటకొచ్చి చూశారు. అవమాన భారం ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. ఏదో చెప్పాలని ప్రయత్నం చేసింది. నేను వినలేదు. నీ వల్ల మాట పడ్డాను. ఊరు ఉద్ధరించడానికి వెళితే నాకు చెప్పచ్చుగా. మార్గదర్శి మహేష్ని ఆఫీస్కి రమ్మనేవాణ్ణి. తాళం వేసుకుని తిరిగే అంత పని ఏముంది నీకు? కనీసం ఫోన్ కూడా తీయలేనన్ని రాచకార్యాలు ఏమున్నాయేంటి? నా మాట వినండి. అసలు ఏం జరిగిందంటే, నాకేమీ చెప్పకు, కరాఖండిగా చెప్పాను. చెప్పకపోతే విషయం ఎలా తెలుస్తుంది? త్యాగా కాస్త గొంతు పెంచింది. నా నోరు మూతపడింది. చెప్పడం మొదలుపెట్టింది. ఏం జరిగిందంటే, మీరు ఆఫీస్కి వెళ్ళిన కొంచెం సేపటికి పక్కపేటలో పాకలు అంటుకున్నాయి. పెద్దగా అరుపులు, కేకలు, పెడబొబ్బలు. ఫైర్ ఇంజన్ మోత. ఇల్లు తగలబడిపోతున్నాయని తెలిసింది. వెంటనే వెళ్లాను. మన బట్టలు ఇస్త్రీ చేసే ముత్యాలమ్మ ఇల్లు పూర్తిగా తగలబడిపోయింది. ఇస్త్రీకిచ్చిన బట్టలు కాలి బూడిదైపోయాయి. మంటల్లో కాలని ఇస్త్రీ పెట్టే ఆనవాలు పట్టేలా లేదు. పనికి రాకుండా పోయింది. ఒక్క నిమిషంలో సర్వనాశనమైంది. కుటుంబమంతా కట్టు బట్టలతో రోడ్డు మీద పడ్డారు. నన్ను చూసి అమ్మగారు అని పట్టుకుని భోరుని ఏడ్చింది. ఇదిగో పాత బట్టల మూటలు వాళ్లకోసమే తీస్తున్నాను. వెళ్లే కంగారులో ఫోన్ ఇంట్లోనే వదిలేశాను. అప్పుడు ఫోన్ చేశాడు మహేష్. ఇంటికొచ్చాక తిరిగి చేస్తే తీయలేదు. అదే జరిగింది అంటూ మాట్లాడుతూనే ఆడ మగవాళ్ల బట్టలు విడదీస్తోంది. సర్లే, ఆ దిక్కుమాలని గొడవ ఆపి చిట్టు డబ్బులు పట్టుకురా, మహేష్ వస్తున్నాడు అసహనంగా చెప్పాను. అవి అవి నీళ్లు నములుతావేంటి? ఆ డబ్బులు ఎవరికి దానం చేశావు? పనమ్మాయి కుమారి కొడుకు సైకిల్ మించి పడిపోయాడండి, తడబడుతూ చెప్పింది. పడితే? రెట్టించాను.
కాలు ఫ్రాక్చర్ అయింది. అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేసేందుకు డబ్బులు కావాలని వచ్చింది. అవసరంలో వాళ్ళ అవసరానికి మన పరువు రోడ్డును వేసుకుంటామా? గట్టిగా అరిచాను. బెదురుతూ గదిలో మూలగా వెళ్ళిపోయింది. కాలింగ్ బెల్ మోగింది. బయటికి వెళ్లి చూస్తే మహేష్ వచ్చాడు. నేను పెట్టిన కేకలు వినబడినట్టున్నాయి. ముఖం ఇబ్బందిగా పెట్టాడు. ఎక్కువసేపు ఉంచడం ఇష్టం లేక పర్సు తీసి చిట్టు డబ్బులిచ్చి పంపేశాను. లోపలికెళ్లి మంచినీళ్లు తాగి ఎప్పుడూ ఆమెకు చెప్పకుండా బయటకు వెళ్ళని నేను మాట మాత్రం కూడా చెప్పకుండా బయటకెళ్ళిపోయాను. 2 రోజులు త్యాగ మాట్లాడాలని ప్రయత్నించింది. నేను మాట్లాడలేదు. 3వ రోజు నేను ఆఫీస్కి బయలుదేరుతుండగా నాతో పాటే భుజాన బ్యాగ్ తగిలించుకొని త్యాగ కూడా బయలుదేరింది. నిన్న రాత్రి నుంచి నాతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది. నేను పలకలేదు. ఫోన్లో బీప్ శబ్దం వచ్చింది. మెసేజ్ త్యాగ నుంచి. ఈ రోజు ఉద్యోగంలో చేరుతోందని, పక్క వీధి కాన్వెంట్లో టీచర్ పోస్ట్ అని మెసేజ్ సారాంశం. అంటే డబ్బు గురించి నా మాటలకు బాధపడిందా? అనవసరంగా మాటలతో ఇబ్బంది పెట్టానా? తప్పు చేశానా? ఆర్థిక స్వతంత్రం గురించి ఆలోచించిందా? మంచిదేగా, పనిలో పడితే ప్రజాసేవ తగ్గుతుంది అనిపించింది. కాన్వెంట్ పిల్లల్ని చూసైనా పిల్లల్ని కనాలనే ఆలోచన కలిగితే అదే చాలు. కమ్ముతున్న ఆలోచనలతో ఆమెను బండెక్కించుకొని కాన్వెంట్ దగ్గర దింపాను. ఆమె ఆనందానికి అవధులు లేవు. నేను ఆడిట్ పని మీద వారం రోజులు క్యాంపుకి బయలుదేరాను. మొదటి 2 రోజులు ఫోన్ చేశాను. మాట్లాడింది. 3వ రోజు ఉదయమే ఫోన్ చేశాను. కాల్ తీసింది. మధ్యాహ్నం చేశాను. రిప్లై లేదు. పదే పదే చేశాను. సమాధానం రాలేదు. కాన్వెంట్లో ఉందనుకున్నాను. మళ్లీ చేస్తే అదే పరిస్థితి. నో రిప్లై. ఏదో కార్యక్రమానికి వెళ్ళిందేమో అని సర్దుకున్నాను. ఆ తర్వాత ఎన్నిసార్లు చేసినా ఫోన్ కనెక్ట్ కాలేదు. కంగారు మొదలైంది. ఇక ఉండబట్టలేక కాలనీలో కొలీగ్కి ఫోన్ చేశాను. నీకు తెలీదా? ఏమైంది? కంగారుగా అడిగాను. మీ వైఫు ఆ కాలిన గుడిసెల వైపు వెళ్తుంటే ఆటో డాష్ ఇచ్చింది. మమతా హాస్పిటల్లో జాయిన్ చేశారు. వెంటనే ఫోన్లో చూస్తే బోలెడు మిస్డ్ కాల్స్. నాకు తెలియని నంబర్లని వాటిని లిఫ్ట్ చేయలేదు. నన్ను నేనే నిందించుకున్నాను. గుడ్డులో మెల్ల. నాకు తెలుసున్న ఆసుపత్రిలోనే అడ్మిట్ చేశారు. ఆసుపత్రి హెడ్ డాక్టర్ వెంకట్ నా ఫ్రెండ్. వెంటనే వాడికి చాలా ఆందోళనగా ఫోన్ చేశాను. ఏరా రావు, నీ వైఫు చాలా ఫేమస్. నేను ఎంతో కంగారుతో ఫోన్ చేస్తే ఈ జోకులేమిటి? నాకు కొంచెం చికాగ్గా అనిపించింది. ముందు త్యాగకి ఎలా ఉందో చెప్పు. పెరుగుతున్న ఆందోళనని అదుపు చేసుకుంటూ అడిగాను. ఆమె ఐసీయూలో సేఫ్, అవుట్ ఆఫ్ డేంజర్. ఇక్కడ సీన్ చూడాలిరా. 300 ml బ్లడ్ అడిగితే 30 మంది చేతులు చూపుతున్నారు. ఆమెకు చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది రోయ్. మందులు తెమ్మంటే నేను తెస్తానని మొదటి రోజు మెగా హీరో సినిమా టికెట్స్ కోసం ఎగబడినట్లు పోటీ పడుతున్నారు. పైగా అందరూ ఆడవాళ్లే. ఆర్థికంగా అంత స్తోమత ఉన్నవాళ్లలా కూడా కనిపించడం లేదు. కూరలమ్మాయి పాపమ్మ, లాండ్రీ శ్రీను వైఫ్ నాకు తెలుసున్నవాళ్లు. మిగతా అంతా మీ కాలనీలో పక్కపేటలోనూ ఉండే ఆడవాళ్ళనుకుంటాను. త్యాగని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. త్యాగ చాలా లక్కీరా. ఇన్నాళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్న నాకే అంతమంది అభిమానులు లేరు. ప్రస్తుతం నా హాస్పిటల్ కొత్త సినిమా వచ్చిన టాకీస్లా కిటకిటలాడుతోందంటే నమ్ము. థ్యాంక్స్ రా వెంకట్. సరైన సమయంలో మర్చిపోలేని సహాయం చేశావు. ఇకనైనా త్యాగకి బుద్ధొచ్చి ఈ ప్రజాసేవ పిచ్చి వదలాలి. త్యాగ ఈరోజు ప్రాణాలతో మన మధ్య ఉందంటే దానికి కారణం నేను చేసిన వైద్యం అయితే ఇసుమంతేరా. బుద్ధి రావాల్సింది, మారాల్సింది త్యాగ కాదురా, నువ్వు. అసలు ఆమె చేసిన తప్పేంటి? ఏ రోజైనా నిన్ను నిర్లక్ష్యం చేసిందా? నీకు కావలసినవి చేస్తూనే జనానికి చేయగలిగిన సాయం చేసింది. అదే సాయం తిరిగి చేసి జనం రుణం తీర్చుకున్నారు. ధర్మాన్ని కాపాడిన వాళ్ళని ధర్మమే రక్షిస్తుందంటే ఇదే. ఇప్పటికైనా ఆలోచించు. వెంకట్ ఫోన్ కట్ చేసి హెడ్ ఆఫీస్కి ఫోన్ చేసి విషయం చెప్పాను. నా ప్లేసులో మరో మనిషిని ఆడిట్కి పంపమని రిక్వెస్ట్ చేశాను. లీవ్ తీసుకుని బస్సు ఎక్కాను. ఆస్పత్రికి చేరగానే సానుభూతితో చుట్టుముట్టిన వాళ్ళని దాటుకొని డాక్టర్ దగ్గరికి వెళ్లాను. వెంకట్ స్వయంగా నన్ను ఐసీయూలోకి తీసుకెళ్లాడు. చైతన్యానికి ప్రతీకలా ఉండే నా త్యాగ నిస్తేజంగా పడుకొని ఉండటం చూడలేకపోయాను. చెమర్చిన కళ్లను గమనించిన వెంకట్ సున్నితంగా భుజం నొక్కాడు. త్యాగ పరిస్థితి గురించి మాట్లాడుకుంటూ నేను వెంకట్ బాల్కనీలోకి వచ్చాం. కింద కోలాహలానికి తొంగి చూస్తే
ఆశ్చర్యం. ఆసుపత్రి ఆవరణంతా జనంతో నిండిపోయి ఉంది. చెట్ల కింద, మెట్ల దగ్గర, పార్కింగ్ స్థలంలోనూ జనం గుంపులుగా నిలబడ్డారు. ఆడ మగ అంతా కలిసి 100కు పైనే ఉంటారు. త్యాగని తీసుకొచ్చినప్పటి నుంచి ఇక్కడే ఉన్నారట. వెంకట్ చెప్పాడు. నా ఒళ్ళు జలధరించింది. ఇది ప్రేమ, అభిమానమా, గౌరవమా? నాకు అర్థం కాలేదు. ఎప్పుడో చదివిన మాటలు గుర్తుకొచ్చాయి. త్యాగ ఏకో గుణశ్లాఘ్యః కిమన్యైః గుణరాశిభిః త్యాగాజ్జగతి పూజ్యంతే పశుపాషాణ పాదపాః. ఇతర గుణాలన్నీ రాసిపోసిన త్యాగ గుణానికి సాటిరావు. ఈ లోకంలో పశువులు, శిలలు, చెట్లు త్యాగ గుణం వల్లనే పూజించబడుతున్నాయి. అలాంటిది ఈ జగతి ఇంతగా పూజించే త్యాగకి నేను సహించలేకపోతే ఎలా? మొబైల్ తీసి 100 మందికి భోజనాలు తేగలవా? క్యాటరింగ్ శంకరాన్ని అడిగాను. 2 గంటల్లో తెస్తాను సార్, ఓకేనా? అవతల నుంచి చెప్పాడు. ఓకే, తీసుకుని మమతా ఆసుపత్రి దగ్గరికి రా. నాలో మార్పుని వెంకట్ గమనించినట్లున్నాడు. నర్మగర్భంగా నవ్వటం కనిపించింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.